నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సీదీ బాత్ సిద్ధు కే సాత్. ఇంతకీ మన మోదీ ద్వేషి హిందూ వ్యతిరేకి ఏమన్నాడో ఇప్పుడు ఈ కాలపు మాయలేడి బంగారు జింక ఓవైసీ కూడా కొద్ది రోజుల నుంచి మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తానీ టెర్రరిస్టులు హిందువుల్ని మతం కారణంగానే చంపారని పెద్ద ఓవైసీ పెద్దగా అరిచి మరీ చెప్తున్నాడు. ఉగ్రవాదుల్ని అంచివేయాలని ఇక్కడి మన రేవంత్ అన్న అద్భుతంగానే స్పందించారు. పాక్ను 3 ముక్కలు చేయమంటూ దేశభక్తి చాటుకున్నాడు. మీకు రామాయణంలో మాయలేడు తెలుసా? అదే బంగారు జింక. నిజానికి ఆ జింక రావణాసురుడి మేనమామ మారీచుడు. అతను రాక్షసుడు. ఓసారి విశ్వామిత్రుని యజ్ఞం అడ్డుకోవడానికి మారీచుడు వస్తే బాలరాముడు, అదేనండి మన రాముడు, బాణంతో కొడతాడు. ఆ దెబ్బతో సాధువుగా మారిపోయి శివుణ్ణి పూజిస్తూ ఉండిపోతాడు. అటువంటి మారీచుడిని రావణాసురుడు బలవంతంగా మాయలేడి రూపంలో రాముడు వద్దకు పొమ్మంటాడు. వెళ్ళకపోతే రావణాసురుడు చంపుతాడు, వెళ్తే రాముడు వధిస్తాడు. ఏది బెటర్? మారీచుడు జింకగా మారి రాముల వారి చేతిలో మరణించి ముక్తిని పొందుతాడు. ఇప్పుడు ఈ రామాయణం మారీచుడి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారా? మారీచుడు లేడిగా మారి రాముడి వద్దకు వెళ్లే ముందు రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్తాడు. రాముడితో పెట్టుకుంటే చస్తావని సూటిగా చెప్పేస్తాడు. అయినా దశకంఠుడు వినడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ కాలపు మాయలేడి బంగారు జింక ఓవైసీ కూడా కొద్ది రోజుల నుంచి మాటలు మాట్లాడుతున్నాడు. పహల్గాంలో కిరాతకమైన ఉగ్రదాడి తర్వాత చాలామంది కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల వారి కంటే ఓవైసీనే బాధ్యతగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ మన మోదీ ద్వేషి హిందూ వ్యతిరేకి ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. కాశ్మీర్లో హిందువుల మీద దాడి చేసిన టెర్రరిస్టులు ఇష్టానుసారం కాల్పులు జరపలేదు. ఐడి కార్డులు పరిశీలించి కల్మా చదవమని ప్యాంట్లు ఊడదీయించి చంపారు. అది కూడా కేవలం ముస్లిమేతరుల్ని మాత్రమే చంపారు. హిందువులతో పాటు క్రిస్టియన్లు ఎవరిని వదలలేదు. ఈ విషయాన్ని బీజేపీ అండ్ ఎన్డీఏ పక్షాలు సహజమే. కానీ ట్విస్ట్ ఏంటంటే ఓవైసీ కూడా పదే పదే ఇదే చెప్తున్నాడు. పాకిస్తానీ టెర్రరిస్టులు హిందువుల్ని మతం కారణంగానే చంపారని పెద్ద ఓవైసీ పెద్దగా అరిచి మరీ చెప్తున్నాడు. పాక్ రాజకీయాల్లో మన రాహుల్ గాంధీ లాంటి గొప్ప ఫాలోయింగ్ ఉన్న యువనేత బిలావల్ భుట్టో, అతన్ని కూడా ఏకిపారేశాడు సీనియర్ ఓవైసీ. సింధు నది నీళ్లు పాక్కు ఇవ్వకపోతే అందులో భారతీయుల రక్తం ప్రవహిస్తుందని బిలావల్ బిల్లి బిత్రి మాటలు మాట్లాడిండు. దానికి ఘాటుగా స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ నీకు అసలు సిగ్గుందా అన్నట్టుగా ప్రశ్నించాడు. బిలావల్ భుట్టో తల్లి బెనజీర్ భుట్టో, ఆమె తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో, వారిద్దరిని పాకిస్తాన్లోని ఉగ్రవాదులే మట్టుబెట్టారు. బిలావల్ భుట్టో తల్లి, తాత ఎవరి చేతిలో హతమయ్యారో కుర్ర డ్రామా స్టార్ గుర్తుంచుకోవాలని ఓవైసీ చురకలంటించాడు. పాకీ నాయకులు అయితే రానున్న యుద్ధం ఎలా ఉండబోతుందో అని పోసుకుంటున్నారు. ఆ భయంతో ఒక్కొక్కడు ఒక్కో రకంగా కామెంట్లు చేస్తున్నారు. పాక్ ప్రధాని నిష్పాక్షిక విచారణ కావాలి అంటుంటే ఆయన క్యాబినెట్ మంత్రులు మాత్రం పిచ్చివాగుడు ఆపడం లేదు. మా దగ్గర 100 కంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు. అదేదో ఇండియా వద్ద ఒక్క న్యూక్లియర్ బాంబు కూడా లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. పాకీల ఎడ్డీ ప్రేలాపనలు, పాకిస్తాన్ల న్యూక్లియర్ బెదిరింపుల గురించి ఓవైసీ కూడా మాట్లాడాడు. మీరొచ్చి ఎవరి మీద పడితే వారి మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని గద్దించాడు. భారత్ బలమైన సమాధానం ఇస్తుందని ఓవైసీ గట్టిగానే అన్నాడు. ఇదంతా వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాట్లాడాల్సిన మాటలు ఓవైసీ మాట్లాడుతున్నట్టు ఉంది కదా. రాహుల్ గాంధీ, అతని పార్టీ నాయకులు నిజానికి ఓవైసీలా భారత ప్రభుత్వానికి మద్దతు పలకాలి. కానీ అసదుద్దీన్ ఓవైసీ అనూహ్యంగా స్పందిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక రాహుల్ బావగారైన రాబర్ట్ వాద్రా తప్పంతా బీజేపీదే అనేశాడు. దేశం లోపలి ముస్లిముల్ని కమలం పార్టీ హిందుత్వ ఎజెండాతో అణచివేస్తుందట. అందుకే పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేశారట. అసలు వాద్రా వాగుడులో అంతరార్థం మీకేమైనా అర్థమైందా? ఇండియా లోపలి ముస్లింలు అసంతృప్తిగా ఉంటే లష్కర్ తోయిబా ఉగ్రవాదులు దాడులు చేయడం ఏంటి? అంటే ఇక్కడ ముస్లింలు పాక్ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నారా? రాబర్ట్ వాద్రా ఉద్దేశం ఏదైనా అతను రాహుల్ కంటే తెలివైనవాడని తాజాగా నిరూపితమైంది. మరి అల్లుడే అతి తెలివిగా మాట్లాడితే కాంగ్రెస్ చోటామోటా నాయకులు నోరు జారకుండా ఉంటారా? ఉగ్రవాదుల్ని అంచివేయాలని ఇక్కడి మన రేవంత్ అన్న అద్భుతంగానే స్పందించాడు. పాక్ను 3 ముక్కలు చేయమంటూ దేశభక్తి చాటుకున్నాడు. కానీ మన రేవంత్ అన్నకు ఉన్న బుద్ధి సిద్ధరామయ్యకు లేదు. కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిగ్గుమాలిన మాటలు పాక్ మీడియా కూడా అస్త్రాలుగా మారాయి. కర్ణాటక ముఖ్యమంత్రి యుద్ధం వద్దు అంటూ తన ముస్లిం ఓటు బ్యాంకు సంతుష్టీకరించే పనిలో పడిపోయాడు.
కేవలం కర్ణాటక సీఎం మాత్రమే కాదు, ఆ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు నాయకులు అందరూ వరుస పెట్టి యాంటీ ఇండియా కామెంట్స్ చేస్తున్నారు. ఒకడు ఉగ్రవాదానికి మతం లేదంటాడు, మరొకడు టెర్రరిస్టులు హిందువా కాదా అని తేల్చుకొని చంపే అవకాశం అస్సలు లేదంటాడు. వారికి దాడి చేసే సమయంలో అంత టైం ఎక్కడుందని మరొకడు లాజిక్ లాగుతున్నాడు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన పహల్గాం బాధితులు ప్రత్యక్షంగా ఇచ్చిన వాంగ్మూలాలు కర్ణాటక మత పిచ్చి కాంగ్రెస్ సెక్యులర్ నేతలకు పట్టడమే లేదు. జస్ట్ తమ ముస్లిం ఓట్ బ్యాంక్ పెరిగితే చాలు, అందుకే కాశ్మీర్ ఉగ్రదాడి బాధితుల్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో కాంగ్రెస్ నాయకుడు అయితే ఏకంగా పాక్ చెప్పింది కదా మనం నమ్మాలి అంటున్నాడు. ఉగ్రదాడి వెనకాల తన హస్తం లేదని పాక్ చెప్తే మనం గుడ్డిగా నమ్మేయాలంట. సింధు జలాలు అసలు ఆపకూడదంట. ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్లోని ముస్లిం సెక్యులర్ హిందూ నేతలు ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు అనేసి ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా. ఓవైసీ కనీసం పాక్ విషయంలోనైనా తన మత పిచ్చి తాత్కాలికంగా పక్కన పెడుతున్నాడు. కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాలు నీచ నికృష్ట సంతుష్టీకరణకు దిగజారుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీ అయితే తాజాగా టెర్రరిస్టుల ఇళ్లు పేల్చివేతపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఉన్న ప్రేమ తృణమూల్ కాంగ్రెస్కు భారతీయుల మీద ఎప్పుడు వస్తుందో, హిందువుల మీద అయితే అసలు ఎప్పటికీ రాదనుకుంటా. సరే, ఓవైసీ గురించి మొదలుపెట్టి కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ దాకా వచ్చాం కదా. పక్క దేశంతో యుద్ధం అనివార్యమైన వేళ సిద్ధరామయ్య మొదలు వాడెవడో రైతు నాయకుడు రాకేష్ టికాయత్ దాకా అందరి నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. దీని అర్థం ఏంటి? ఓవైసీ కంటే మన సొంత సెక్యులర్ హిందూ నాయకులు, మేధావుల సంఘాల తాలూకు నాయకులు, సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ వీరే ఎక్కువ డేంజర్. దాని అర్థం ఓవైసీ మంచోడు మనోడని కాదు. అమాయక హిందువులపై ఇలాంటి భ్రమలు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైసీ మన అంతం కోరేవాడే, కానీ అంతకంటే ఎక్కువగా మన కాంగ్రెస్, కమ్యూనిస్టు, మన ప్రాంతీయ పార్టీల నాయకులు హిందువుల సర్వనాశనం కోసం పనిచేస్తున్నారు. ఇది గుర్తించాల్సిన విషయం. ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉన్నా లేకున్నా మనకు ప్రమాదం మాత్రం పొంచే ఉంటుంది. ఇంటి దొంగలే మనకు అసలు ప్రాణగండం. వారున్నంత వరకు మనకు భద్రత లేదు. అందుకే పెద్దవాళ్ళు ఊరికే అని లేదు, ఏక్ హేతో సేఫే, కటెంగేతో బటెంగే అని. చలో ఉంటా మరి. జై హింద్, జై భారత్. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు, చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మన కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ us.